హాయ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే నేను ఒక రెసిపీ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా రెసిపీ చూపించి. నేను చాలా రోజులు యూట్యూబ్కి వచ్చి కూడా చాలా రోజులు అయింది. సో ఈ రెసిపీ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది, ఆల్రెడీ మీరు చూస్తుండగానే మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇదేంటంటే చామదుంపలు అలాగే కోడిగుడ్డు పులుసు అనమాట. కానీ నేను చింతపండుతో పెట్టలేదండి, ఇది మీకు చూపిస్తాను ఇది ఎలా పెట్టుకోవాలో. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అనమాట మా సైడ్ అయితే, అంటే మా వెస్ట్ గోదావరి సైడ్ అయితే ఇలాగే వండుకుంటాం అనమాట. మా భీమవరం స్పెషల్ కూడా ఇది. సో చామదుంపలలో ఇలా కోడిగుడ్డు వేసుకొని వండుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట. దీనికి నేను ఒక 2 నాటుగుడ్లు అయితే తీసుకున్నాను. ఈ మధ్య వైట్ ఎగ్స్ అవి ఇవి వాడొద్దని చెప్తున్నారు కదా, నేనైతే నాటుగుడ్లు లాంటివి తీసుకుంటున్నాను. అవి కూడా నమ్మడానికి వీల్లేదు. ఇదైతే చింతకాయలండి, చింతకాయలు తీసుకున్నాను నేను. మాకు చింతకాయలు అయితే అస్సలు దొరకవన్నమాట, రేరుగానే దొరుకుతాయి. కానీ అదృష్టం ఏంటో నాకు ఇక్కడ దొరికినాయి అనమాట ఈ సీజన్లో. సో ఢిల్లీలో అయితే ఎప్పుడు నేను చింతకాయలు చూడలేదు. దొరుకుతాయి కానీ ఏదో స్వీట్ చింతకాయలు అని చెప్పి అవి దొరుకుతాయి అన్నమాట. సో ముందుగా అయితే చింతకాయలని అయితే మనం బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ కాదండి, జస్ట్ కొంచెం బాగా ఉడికేదాకా, లైట్గా ఉడికిన దాకా బాయిల్ చేసుకొని దాని పిప్ అంతా తీసుకోవాలన్నమాట. కొంచెం కూడా పిప్పి మిగలకూడదు. సో బాగా తీసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం పెంకుల్లా ఉంటాయి. పెంకులు కనుక మనకి గుచ్చుకుంటే కనుక కొంచెం బాగోదు. కాబట్టి బాగా తీసుకొని దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ స్ట్రెయినర్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మనం వడకబెట్టుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇలాగ బాగా మటుకి ఇలాగా పిండుకోవాలన్నమాట. మాకేంటంటే ఇక్కడ చలిగా ఉండడం వల్ల ఎక్కువ మేము టామరెండు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉండాలి. గోండ్ ఒకటి, గోండ్ అంటే బెల్లం అండి, ఈ టైప్ సైడ్ గోండ్ అంటారు. ఇవన్నీ కూడా బాగా మేము తినాలన్నమాట. తినకపోతే ఏంటంటే మాకు బాడీ హీట్ మటుకు అసలు అవ్వదు. ఈ వింటర్ సీజన్ మటుకి కంపల్సరీ మేము ఇవన్నీ కూడా మేము తింటూ ఉండాలి. అప్పుడే మాకు బాడీ హీట్ అనేది అవుతుంది. స్పైసీ కూడా ఎక్కువ తినాలి, మసాలా అవి, లేకపోతే మేము హీట్ మాకు రాదనమాట బాడీకి. దీనికి కావాల్సినవి ఏంటంటే ముందుగా టమాటా, అలాగే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక టమాటా తీసుకున్నాను, అలాగే పెద్ద సైజు టమాటా తీసుకోండి. తర్వాత చామదుంపలు ముందుగా నేను ఉడకపెట్టేసి పక్కన తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. సో ముందుగా ఏంటంటే మీకు టమాటా చూసుకోండి, మీకు ఎన్ని టమాటాలు కావాలంటే మీకు ఇంట్లో ఎంతమందికి వండుతారో దాన్ని బట్టి 2-3 టమాటాస్ తీసుకోండి. టమాటా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి నేను తాలింపుకి అనమాట. తాలింపుకి అయితే ఇలా తీసుకున్నాను నేను. నాకు కరివేపాకు అవైలబుల్ లేదండి, మీకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఎందుకంటే కరివేపాకు ఇక్కడ అవైలబుల్ లేదు. సో ఎక్కువ దొరకదని చెప్పాను కదా మాకు కరివేపాకు. ఎప్పుడైనా దొరికితే అది ఒక రేర్ అనమాట. నేను ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకోటి చెప్పాను కదా మీకు ప్రతి వీడియోలో మీకు మెన్షన్ చేస్తాను ఉంటాను, నేనైతే ఆవాల నూనె వాడతాను. ఎందుకంటే ఇక్కడ హీట్ కోసం ఆవాల నూనె వాడతాను నేను. సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఈ పులుసులకి ఏంటంటే మెయిన్ వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది కనుక వేసుకుంటే మీకు చాలా చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా అయితే నేను జీలకర్ర అయితే వేసుకున్నాను. ఎప్పుడు ఆయిల్ అలా మరుగుతున్నప్పుడు వేసుకుంటేనే, అవి చిటపటలాడితేనే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. తర్వాత వచ్చి వెల్లుల్లిపాయలు, అలాగే ఇలాగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా దాన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా వేగేంత వరకు, మనకి అరోమా వచ్చేంత వరకు కూడా దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మనం నెక్స్ట్ తెలుసు కదా, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, సేమ్ మన పులుసు స్టైల్లోనే మొత్తం అని వేస్తానండి. ఇదేం పెద్ద స్పెషల్ కాదు, కానీ జస్ట్ ఏంటంటే నేను చింతకాయలతో పెడుతున్నాను కాబట్టి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే చాలామంది కోడిగుడ్డు వేసుకొని వండుకుంటారు మా సైడు చామదుంపలు. మా సైడ్ వాళ్ళకైతే వెంటనే రెసిపీ అయితే తెలుస్తుంది. సో ఇలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి వేసుకొని, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. మీకు స్పైసీ బాగా యాడ్ చేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. దట్ ఈజ్ యువర్ విష్ అనమాట. ఇలా వేసుకున్న తర్వాత దాంట్లోనే పచ్చిమిరపకాయలు, అలాగే టమాటా పీసెస్ కూడా ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా నేను. ఇలాగ ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ, అలాగే చామదుంపలు తీసుకున్నాను. ఇదైతే ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా వాటిని ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలని, టమాటాలను కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా మీకు ప్రాబ్లం లేదు వేసుకునే వాళ్ళు. సో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఈ పులుసులకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటేనే మనం టేస్టీగా తినగలం. మీకు టేస్ట్ కనుక కావాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఏ పులుసుకైనా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ మధ్య ఎవరు ఆయిల్స్ వాడలేదు కాబట్టి సో అది మీ ఇష్టం అనమాట. నేనైతే ఆయిల్ తక్కువ, ఒక స్పూన్ ఆయిలే వేసాను అనమాట. సో ఇలా వేసిన తర్వాత మనం ఎప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చడిగా మగ్గాలంటే చెప్పాను కదా, ముందు సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేస్తాను. సాల్ట్ అలాగే టామరెండ్ పేస్ట్, టర్మరిక్ కూడా యాడ్ చేస్తాను నేను. యాడ్ చేసుకొని రెండు కూడా ముందు సాల్ట్ వేయడం వల్ల బాగా మగ్గి అవి వాటర్ అంతా దిగి అప్పుడు మనకి బాయిల్ అవుతుందన్నమాట. లేకపోతే మనకు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కర్రీకి. సో తర్వాత వచ్చి ఇలాగ మనం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం మామూలుగా లిడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఏంటంటే మనం ఎగ్స్ చెప్పాను కదా మీకు, ఎగ్స్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఎగ్స్ని ఇలాగ 2 ఎగ్స్ని నేను బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందాక నేను కొన్ని ఏవో వేగించాను, ఆయిల్ ఉంటే కొంచెం యాడ్ చేస్తున్నాను అంతే. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం టర్మరిక్ వేసుకోండి. టర్మరిక్ అంటే పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం అంటే ఏంటంటే దీని టిక్ ఏంటంటే మనకి ఎర్రగా వస్తాయన్నమాట ఎగ్స్. ముందు అలా పసుపు వేసి నువ్వు ఆయిల్లో ఇలా కలపడం వల్ల దానికి ఏంటంటే మీకు ఇప్పుడు చూపిస్తాను ఎగ్స్ వేయగానే ఎలా వస్తుందో. తర్వాత గుడ్లకి నాట్లు పెట్టుకొని దాంట్లో నేను వేగించేసుకుంటాను. ఎగ్స్ అలా వేసేస్తాను. ఇట్లా ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని వేసేసి దాన్ని ఫ్రై చేస్తాను. ఇలా లైట్ సిమ్ పెట్టుకోవాలండి. లైట్ సిమ్ పెట్టుకొని ఇలా బాగా వేగించుకోవాలన్నమాట. లైట్ సిమ్మర్లో పెట్టుకోవాలన్నమాట. మాడిపోతాయి హై ఫ్లేమ్ పెడితే. కాబట్టి ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టాను నేను, ఎందుకంటే నాకు ఈ మూకిడి తొందరగా వేగదు, అందుకని చెప్పి హై ఫ్లేమ్ పెట్టాను. తర్వాత మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా చక్కగా వేగేంత వరకు కూడా అలా వేగించుకోండి. ఈ లోపల ఇది ఫ్రై అవుతా అని చెప్పాను కదా, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా దీన్ని ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి మనం. ఇంకా నాకు గోల్డెన్ బ్రౌన్ రాలేదు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేస్తే ఎప్పుడో అయిపోద్ది. నేను తక్కువ ఆయిల్ వేసాను కాబట్టి లైట్గా ఉంది. ఈ లోపల ఈ చామదుంపలను కూడా అందులో వేసేసుకోవాలన్నమాట. ఎందులో అంటే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పెట్టాను కదా, అందులోనే మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి. డుండీకి అయితే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట. హాలిడేస్ అనమాట. ఇక్కడ వింటర్ హాలిడేస్ ఇస్తారనమాట. వింటర్ హాలిడేస్ అంటే క్రిస్మస్ హాలిడేస్ నుంచి మనకి సంక్రాంతి హాలిడేస్ వరకు అనమాట. ఇక్కడ సంక్రాంతి అయితే ఎవరు జరుపుకోరండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంక్రాంతి మెన్షన్ చేస్తారు, లాహోరీ అని ఉంటుంది. లాహోరీ అని చెప్పి చేస్తారు. మనలాగే భోగి పండగ లాగానే సేమ్ ఇక్కడ వేస్తారు. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను నేను. నెక్స్ట్ వీడియోలో మీకు లాహోరీ ఇక్కడ ఎలా జరుగుతుందో చూపిస్తాను నేను. మా అపార్ట్మెంట్లో చేస్తారు. నెక్స్ట్ వచ్చి మకర సంక్రాంతి ఉంటుంది, కానీ మకర సంక్రాంతి ఎక్కువగా సెలబ్రేషన్స్ అయితే ఏం చేసుకోరు. నార్మల్గా మకర సంక్రాంతి అంటారు. లాహోరీ కూడా పంజాబీ పీపుల్ చేసుకుంటారనమాట ఇక్కడ. సో చూసారు కదా, ఎగ్స్ చూసారు కదా, ఇలా రెడ్ కలర్లో అయిపోతాయి అనమాట. చాలా బాగా డీప్ ఫ్రై అవుతాయి అనమాట ఎగ్స్. ఇవి చాలా బాగా ఫ్రై అవుతాయి. చూడండి మీరే, బాగా ఫ్రై అయ్యి చక్కగా టేస్ట్ కూడా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా ఇలాగ వేపుకోవాలన్నమాట. అటు ఇటు తిప్పుతూ వేగించుకోవాలి. మాడకూడదండి, ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. లేకపోతే అడుగంటడమో లేకపోతే ఏదో ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. సో అది చూసుకొని నెమ్మదిగా మీరు ఎగ్స్ని ఇలాగ దూరగా వేగించుకోండి. చూసారు కదా, అటు ఇటు ఇలాగా జరుపుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని చూసారు కదా, బబుల్స్లా కూడా వస్తుంది పైన తొక్కంతా. అది కూడా చాలా బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఎగ్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ నేను ఎగ్స్ ఫస్ట్లో ఇలాగే చేసేదానండి. మామూలుగా వేగించి పెడతానే ఉండేదాన్ని. ఫస్ట్లో నాకు తెలియదు. ఫస్ట్ మామూలుగా ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఒకసారి చేశానమాట. ఇది చేస్తే వాళ్ళు అన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చేయడం ఏంటి అనుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను చేయడం కాదండి, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటికి నన్ను ఇన్వైట్ చేశారు. సో నేను బిర్యానీ చేస్తానని వాళ్ళకి తెలిసి బాగుంటుందని చెప్పి నన్ను చేయమన్నారు. అప్పుడు చేసినప్పుడు సేమ్ ఇలాగే నేను ఎగ్స్ వేయించారనమాట. వేయిస్తే వాళ్ళు చూసి ఎగ్స్ అప్పటి నుంచి కూడా చాలా బాగున్నాయని చెప్పి అన్నారు. చాలా బాగున్నాయి, కలర్ వేసినట్టుగా ఏదో నువ్వు కలర్ యాడ్ చేసినట్టుగా ఉన్నాయన్నారు. సో అప్పటి నుంచి ఈ టిప్పే ఫాలో అవుతున్నాను. ఏ గెస్ట్స్ వచ్చినా ఏదొచ్చినా కూడా నేను ఇలాగే చేస్తానమాట. నెక్స్ట్ వచ్చి ఈ ఎగ్స్ని వచ్చి అందులోనే వేసేయాలి. ఎగ్స్ చూసుకోండి, ఇప్పుడు మటుకి గరిటె ఎక్కువగా పెట్టి కలిపితే మటుకి ఎగ్ మటుకి ఊడిపోద్ది. చూడండి, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది, చూపిస్తున్నాను మీకు ఇందులో. చూసారా, నేను జస్ట్ ఇలా కలిపాను, ఎగ్ ఊడిపోయింది. సో మీరు మటుకి గరిటెతో కలపకండి, జస్ట్ ఇలాగా మూకుడు పట్టుకొని ఇలా తిప్పండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆ టామరిన్ ప్యూరీ, చింతకాయల ప్యూరీ ఉంది కదా, అదే దాన్ని ఇందులో వేసండి. ఈ లోపల మా డుండి వచ్చాడు, వినండి. అక్కడ పాస్తా చేశాను. టుడే వెరైటీ తీసుకొస్తున్నాను. టేస్టీగా ఉంటుంది తెలుసా. వెరీ సింపుల్ అండ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ డిష్. రైట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
ఇదేం లేదండి, జస్ట్ లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంటుంది కదా, అందులో ఒక చిన్న వెరైటీ చెప్తున్నాను, ఇలా యూజ్ అయితే చేసుకోండి. లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంటుంది కదా, ఆ లెఫ్ట్ ఓవర్ చికెన్ని మనం ఫస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఆల్రెడీ ఫ్రైడే ఉంటుంది, అది లెఫ్ట్ ఓవర్ చికెన్ కదా, దాన్ని వేడి చేసుకోవాలన్నమాట. ఇలాగా మూకుడు పెట్టి దాంట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎలా అంటే మొత్తం చికెన్ అంతా వేసేసి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసినా చాలు మీకు. మొత్తం దాంట్లో ఇంకా ఆయిల్ కానీ ఎటువంటిది మీరు యాడ్ చేయక్కర్లేదు, సాల్ట్ కానీ ఎటువంటి, ఎందుకంటే అది ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ చికెన్ ఫ్రై అనమాట. సో ఇలా మిగిలిపోతే అలాగా నా దగ్గర ఇప్పుడు ప్యూరీ ఉందన్నాను కదా, ప్యూరీ వేసి కొంచెం అలా చేశానమాట. సో వాడు సాటిస్ఫాక్షన్ కోసం, నా సాటిస్ఫాక్షన్. కానీ ఇది చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనకి చింతకాయ పులుసే అక్కర్లేదనమాట, చికెన్ని లెఫ్ట్ ఓవర్ కనుక మీకు మిగిలిపోతే సో ఇలా వేసుకొని అచ్చబెట్టుకున్నప్పుడే కొంచెం దాంట్లో చింతపండు పులుసు కూడా వేసుకోండి. వేసుకొని కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటే, పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నా దగ్గర ప్యూరీ ఉంది కదా, చింతకాయల ప్యూరీ అంతకు ముందుది, అది యాడ్ చేస్తున్నాను అనమాట. ఇది యాడ్ చేసి ఒక్కసారి మీరు ఇది కనుక ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు అన్నం దీంతో తింటారు, నిజం చెప్తున్నాను. లెఫ్ట్ ఓవర్ చికెన్ ఉంటాయి కనుక ఇలా చేసుకోండి. అది చికెన్ ఎగురైనా పర్వాలేదు, చికెన్ గ్రేవీదైనా పర్వాలేదు, చికెన్ ఫ్రై అయినా పర్వాలేదు. సో రా చికెన్ కన్నా ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. సో వీడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. సో చూసారుగా ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఇంకా మరగాలండి. ఇంట్లో నేను చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది వాడి కోసం చేసుకుంటున్నాడు కాబట్టి నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే వాడికి ఇష్టం అనమాట, ప్లెయిన్గా తినడమే ఇష్టం, స్పైసీ అంటే ఎక్కువ ఇష్టపడ్డా కాబట్టి. సో ఇలా అయితే వేస్తున్నాను. మీకు చిల్డ్రన్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ మీరు కూడా తినొచ్చు, చాలా బాగుంటుందండి. వేడి వేడిగా అన్నంలో వేసుకొని తింటే భలే ఉంటుంది. అది కూడా చలికాలం తినండి. ఒక్కసారి చేసుకొని కూర వండుకోవాలి, మళ్ళీ ఇదే చికెన్ని అచ్చబెట్టుకొని తినాలి అనుకునే వాళ్ళు అయితే ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఏం లేదు, జస్ట్ సింపుల్ అండి, జస్ట్ చింతపండు పులుసు పోయడమే అంతే. సో ఇప్పటి నుంచి వాడు చెప్తాడేమో చూద్దాం. Don't add chili and salt. యాక్చువల్లీ దిస్ ఈస్ ద లెఫ్ట్ చికెన్. Actually, this is the left chicken. కిడ్స్ ఈట్ చేయాలంటే మనం సాల్ట్ లైట్గా యాడ్ చేసుకోండి, అంతేగాని ఇంకా మనం చిల్లీ అయితే యాడ్ చేసుకోకూడదు. మీ కిడ్స్ అయితే బాగా ఇష్టపడితే కనుక అప్పుడు మీరు చిల్లీ యాడ్ చేసుకోండి. Chili add చేసుకోండి. కాసేపు నాకు చూద్దాం. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. లాస్ట్లో ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ ప్లీజ్. ఎందుకంటే నా కోసం కాదండి, డుండీని ఎంకరేజ్ చేస్తున్నాను కొంచెం అంతే, నాకేదో కాదని కాదు. మీకు ఫాలో చేయాలనిపిస్తేనే చేయండి, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. అందులో జీడిపప్పు ఉందనుకుంటున్నారా, ఫ్రైలో నేను జీడిపప్పు వేసాను, అది వచ్చిందనమాట. ఫైనల్లీ నేనైతే టేస్ట్ చేసేస్తున్నాను. వేడి వేడి అన్నం చలికాలంలో పెట్టుకొని ప్లేట్లో అలాగ జస్ట్ ఇప్పుడు వేసుకున్న చింతకాయ పులుసు వేసుకొని తిన్నారండి, చాలా చాలా బాగుంది. ఎవరైనా ఢిల్లీ పీపుల్ కనుక ఇది చూస్తే కనుక ఈ చలికి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన చలికాలం అటేపు కూడా బాగానే ఉంటుంది. ఎవరైనా వేడివేడిగా తినాలనుకుంటే మటుకి ఈ పులుసు వేడివేడిగా, అలాగే అన్నం కూడా వేడివేడిగా పెట్టుకొని ఒక్కసారి చింతకాయ చామదుంపల పులుసుని ట్రై చేయండి. నచ్చితే నిజంగా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ మై ఛానల్. ఇది మటుకి మన వెస్ట్ గోదావరి జిల్లా వాళ్ళకి బాగా తెలుసు, బాగా టేస్ట్ కూడా చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.